2,60,000 వాలంటీర్ కుటుంబాలకు నమస్కారాలు. నేను మీ లంకా గోవిందరాజుని మన వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నా. ఈ వీడియో చేయడానికి గల కారణం, గత వీడియోలో నేను చెప్పాను నెక్స్ట్ ప్లాన్ వీడియో రూపంలో చేస్తామని చెప్పి. ఖచ్చితంగా 2,60,000 వాలంటీర్ కుటుంబాలు బాగుండాలి, వాళ్ళ సమస్యలు పరిష్కారం కావాలంటూ ప్రభుత్వం మీదకి ఒత్తిడి తీసుకొచ్చే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలనుకుంటున్నాం. ఇది మనం ఇలా వీడియో చేయడం కన్నా కూడా ఫిజికల్గా కూడా కలవడానికి అఖిల భారతీయ సమైక్య నాయకత్వం దృష్టి తీసుకెళ్ళడం, మన నాయకత్వం అయినటువంటి గుజ్జుల ఈశ్వరయ్య గారు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, వారు కూడా ఒంగోలులో కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి 20వ తారీఖు నుంచి 25 దాకా. 23వ తారీఖున భారీ బహిరంగ సభ జరుగుతుంది. అనేకమైన సమస్యలతో అందరూ కూడా ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. దానిలో భాగంగానే మనకి 2-2:30కి మన వాలంటీర్లతో మీటింగ్లో కూర్చోడానికి ఈశ్వరయ్య గారు కూడా యాక్సెప్ట్ చేశారు. ఖచ్చితంగా ఒంగోలు పట్టణంలో మనకి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ప్రధాన ఏజెండా ఒకటే, మన భవిష్యత్ కార్యాచరణ అక్కడ అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం మనకు మాట ఇచ్చింది, మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడిందని చెప్పేసి మనం తెలియజేయబోతున్నాం. సింబాలిక్గా వాలంటీర్ వ్యవస్థని కొనసాగించలేని పరిస్థితుల్లో మరి ప్రత్యామ్నాయమైన ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ ఎన్డీఏ కూటమి మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ వైపు అడుగులేయడానికి అక్కడ మనం సంసిద్ధమైపోతున్నాం. ఖచ్చితంగా అక్కడ రాష్ట్ర నాయకత్వానికి కూడా మన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కొన్ని తీర్మానాలు చేస్తారు మహాసభలో. ఆ తీర్మానాల్లో కూడా ఈ 2,60,000 కుటుంబాలకు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలి అనే ఒక తీర్మానాన్ని కాపీ కూడా చేయడం జరుగుతుంది. ఆ రోజున అదే వేదికలో మనం ఈశ్వరయ్య గారి ద్వారా నాయకత్వం అందించడం జరుగుతుంది. అన్ని జిల్లాల నుంచి బాధ్యులైనటువంటి వారు, వ్యవస్థని రక్షించుకోవాలనుకున్న వాళ్ళు, ఈ వ్యవస్థని ప్రేమించినటువంటి వాళ్ళు, ఇది ఫస్ట్ నుంచి కూడా ఇది అందరికి ఉపయోగపడుతుందని ఆశించిన వాళ్ళు, ఎంతో కొంతమందికి న్యాయం జరుగుతుంది మనం పోరాటం చేయడం వల్ల అని భావించిన వాళ్ళు ఎవరైనా సరే అందరూ కూడా ఒంగోలుకి ఆహ్వానం పలుకుతున్నాం. అఖిల భారతీయ సమైక్య మనందరూ సహకరిస్తుంది. కాబట్టి ఒంగోలు పట్టణంలో మనందరం కలుద్దాం. ఖచ్చితంగా ఒకటే ఏజెండా, భవిష్యత్ కార్యాచరణ అక్కడ అనౌన్స్మెంట్ జరుగుతుంది అనమాట. అలాగే మన రిప్రజెంటేషన్ పార్టీ నాయకత్వానికి ఈశ్వరయ్య గారి ద్వారా అందిస్తాం. అక్కడ ఎప్పుడైతే తీర్మానం జరుగుతుందో అన్ని జిల్లాల్లో కూడా ఈ వ్యవస్థని పార్టీ పుస్తకాల మీద తీసుకొని నడిపించడానికి మంచి అవకాశం. ఖచ్చితంగా ప్రభుత్వం మీదకి ఒత్తిడి తీసుకొచ్చైనా సరే వాలంటీర్ వ్యవస్థ అయినా చూపించాలి, లేదా ప్రత్యామ్నాయమైనా సరే మన వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళకి ప్రత్యామ్నాయమైన ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వమే ఉంది. కాబట్టి కనీసం అదైనా చేయాలని చెప్పేసి ఖచ్చితంగా అలాంటి ఒత్తిడి తీసుకురావడానికి జరగబోయే ప్రయత్నాలు అక్కడ ఒంగోలు జరిగే పట్టణంలోనే మనం సిద్ధమవుతున్నాం. అక్కడ ఈశ్వరయ్య గారు టైం ఇచ్చారు కాబట్టి ఈశ్వరయ్య గారితో మాట్లాడుకొని భవిష్యత్ కార్యాచరణ అక్కడి నుంచి మనం ప్లాన్ చేసుకుంటాం. నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి దాకా ఆ కార్యక్రమాలని చక్కగా తీసుకెళ్లి ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి త్వరలో మనం సాధించేంత వరకు కూడా వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తూ అందరం కూడా ఆహ్వానం పలుకుతున్నాం. ఒంగోలు పట్టణం 23వ తారీఖున అందరూ కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మన గ్రూపుల్లో డీటెయిల్స్ అన్ని కూడా నేను పెడతాం జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ రావాలి ఏంటి అనేది కూడా మ్యాప్ సహా మేము పెడతాం. ఖచ్చితంగా అందరూ రావాలని చెప్పి